మిగిలిన దగ్గర మహబూబ్ నగర్ కానీ కొత్తగూడెం కానీ ఎక్కడ కూడా మనకు మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇక మున్సిపాలిటీలలో వాళ్ళ దౌర్జన్యాలు చూస్తే ఒక్క ఓటుతోని గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసి 4 సార్లు రీకౌంటింగ్ చేసి మళ్ళీ ఎదుటోడు ఒక ఓటుతో గెలిచిండని చెప్పుకునే దరిద్రమైనటువంటి పరిస్థితిని నిన్న మనం చూసినాం. మాకేం తక్కువ రాలే, మా కార్యకర్తలు మా నాయకులు నిరంతరమైనటువంటి పోరాటం, ప్రజా పోరాటాలు చేసి నిన్న ఎలక్షన్లో నిలబడి ధైర్యంగా గెలిచారు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. పార్టీ మీకు అన్ని విధాలుగా ఉంటుంది. రెండోది మీరు చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఎలక్షన్లో పాల్గొనలే. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిమితంగానే పాల్గొన్నారు. వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం వచ్చి మీరు జర మా దగ్గర ప్రచారం చేయమంటే తప్ప వాళ్ళు పరిమితంగానే ఉండాలనేటువంటిది. ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి వాళ్ళకే వదిలిపెట్టాలనేటువంటి అంశంతో మనం కార్యక్రమాలు తీసుకొని పోవడం జరిగింది.